గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఇప్పుడు ఏం చేస్తారు మరి? కేసీఆర్ గారు ఏం చేయాలా? క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా? ఏం జరగచ్చు? అయితే ఇప్పుడు కవిత కూతురు కాబట్టి రాయబారం పంపిండ్రు. అది మరి శోభమ్మ బాధకో లేకుంటే పార్టీ నష్టపోతుంది అని కేటీఆర్ అనుకో, కేటీఆర్ హరీషో వీళ్ళు అనుకోను, ఏదో ఒక రకంగా అయితే దూతలు వచ్చిండ్రు. మనం 2009 నుంచి చూద్దాం, ఎంతమంది పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు లేఖలు రాయలే. వెళ్ళిపోయినాక వెళ్ళిపోక ముందు రాయలే, ఎవరు అలిగేషన్ పెట్టలే. వెళ్ళిపోయినాక వాళ్ళకి ఏ విధంగా బాధ అయింది అని చెప్పిండ్రు. ఆల నరేంద్ర గారు పోయిరి, విజయశాంతి గారు పోయిరి, రవీంద్ర నాయక్ పోయిరి, విజయరామారావు గారు పోయిరి, దిలీప్ కుమార్ పోయిరి, నేను ఓతి. మరి మాకందరికి ఎందుకో బ్యాక్ టు పెవిలియన్ రమ్మని చెప్పలేదు? ఇంకా చాలామంది ఉన్నారు. నాకు ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్కి చెప్పాను. కేటీఆర్ మొన్న మాట్లాడాడు కదా, పార్టీ లైన్లో ఉండాలి, నాతో పాటు ఎవరికైనా ఇదే సూత్రం ఇదే అని అన్నాడు కదా. అవును, ఏం చెప్పకనే చెప్పిండ్రు ఆయన. మరి ఈటల రాజేందర్ గారు కూడా ఉన్నారు, ఇట్లా చాలామంది ఉన్నారండి. మరి వాళ్ళందరికీ వాళ్ళు ఏమి ముందు ఏం డిమాండ్లు పెట్టలేదు. వాళ్ళు అన్నది ఒకటే, కలుస్తలేరు, మనం ఇచ్చిన హామీలో మనము మళ్ళీ మన ప్రభుత్వం రావాలంటే మనం చెప్పినవి నెరవేర్చాలను ఏదో మాట్లాడడానికి వాళ్ళందరూ వచ్చినారు. వాళ్ళకి యాక్సెసిబిలిటీ లేక వాళ్ళు ఇబ్బంది అయినారు. టీ న్యూస్లో పనిచేసిన రాణి రుద్రమ్మ నుంచి మొదలు పెడితే ఇంతమంది, రాణి రుద్రమ్మ నుంచి రామ్యారావు దాకా అయిపోయాయి. మరి వీళ్ళందరూ చేసిన తప్పులేంటి? వీళ్ళందరికీ వాళ్ళ పార్టీకి ఏం నష్టం వచ్చింది, ఏం కష్టం వచ్చింది? ఇప్పుడు ఓన్లీ కవితకి రాయబారం పంపినరు అంటే, మీరు ఇదివరకు పనిచేసిన వాళ్ళు ఇప్పుడు ఏం మెసేజ్ ఇది? ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళు మీరు ఎడవస్తేంది, ఎడదొస్తే మాకేంది? ఓన్లీ ఇక్కడ కుటుంబమే ఇంపార్టెంటా? అంతే కనిపిస్తుంది కదా. అది కేసీఆర్ గారు అనుకోరు అట్లా. కేసీఆర్ గారు అట్లా అనుకుంటే కవితనే ఫామ్ హౌస్కి పిలిపించుకొని మాట్లాడేది. ఇదంతా శశికళ, శోభ వీళ్ళు చేసేది ఇదంతా. అది ఆ గండ్రమోహన్ రావు ఎవరు అనుకున్నారు? శకున్ సంతోష్ బావకు బావ. అచ్చా, మళ్ళా ఓకే. మరి అంటే అది ఎట్లుంది చూడండి మీరు. ఆయనకు పవర్లు ఉన్నప్పుడు హైకోర్టులో ఏదో పెద్ద పోస్ట్ ఉండే గండ్రమోహన్ రావుకు. నెక్స్ట్ అసలు ఫ్యూచర్ ఏంది మ్యామ్? అసలు బీఆర్ఎస్ది ఏంది పరిస్థితి? అసలు కవిత గారు మరి నేను ఇంతకుముందు అడిగినట్టుగా ఇక కొత్త పార్టీ వైపు పోతుందా ఏంటి? అలా మీరు ఫస్టే చెప్పారు అనుకోండి, బుజ్జగించి ఇక ఏదో ఒకటి అమ్మా నీకు ఏదో ఒకటి ఇస్తతి అనే పరిస్థితి ఉన్నదా? లేకపోతే నిజంగానే ఆమె దారి ఆమె చూసుకుంటుందా? ఆమెకు అదే ఇష్టం ఉన్నదా? ఇప్పటికిప్పుడు కవితని పార్టీ ప్రెసిడెంటో ఏదో చేస్తే ఏది ఉండదు. అచ్చా, పార్టీ ప్రెసిడెంటే చేయాలి అంతేనా? ఇక పార్టీ ప్రెసిడెంట్ అంటే ఫ్యూచర్లో గవర్నమెంట్ వస్తే సీఎం అన్నట్టు కదండి. సరే, తనను పార్టీ ప్రెసిడెంట్ చేస్తారు మ్యామ్. నిజంగా క్యాడర్ ఆమె వెంట నడుస్తుందా? కేటీఆర్ గారు నడుస్తారా? హరీష్ రావు గారు వెంట నడుస్తారా? మీరు అన్నట్టుగా సంతోష్ రావు గారు వెంట నడుస్తారా? చేసిండ్రా అనుకోండి, ఆ అవసరం ఏంది? ఇప్పుడు నేను అడిగేది అది. వీళ్ళు నడుస్తారా నడవరా అనేది కాదు, ఆ అవసరం ఏంది? అక్కడ కేసీఆర్ గారు ఉన్నారు కదా, కేసీఆర్ గారి వల్లనే కదా ఇదంతా అయింది. తెలంగాణ గొట్లాడింది ఆయన. మరి ఇప్పటికిప్పుడు ఎందుకు తనకి ఏందా కోరిక ఏంది మరి? ఎందుకు అట్లుంది? ఎందుకు అట్లా ఉంది అంటే అట్లా ఉంది, నేనే ఫస్ట్ అవ్వాలి నాన్న తర్వాత అని. నాన్న తర్వాత అని అనుకోవాలి, కానీ నాన్న ఉన్నప్పుడే ఎందుకు? నాన్న ఉన్నాడు కదా. ఓకే, పార్టీ ప్రెసిడెంట్ చేస్తేనే ఉంటారు, లేదంటే ఆమె దారి ఆమె చూసుకుంటారు, అంతేనా మ్యామ్ మీరు చెప్పింది? పార్టీ ప్రెసిడెంట్ చేస్తేనే అని కాదండి, అట్లా ఉంటుంది ఇంటెన్షన్ అని చెప్తున్నా. మెయిన్ ఇంటెన్షన్ అది. ఓకే, ఇప్పుడు నేను చెప్పడం కాదు సౌమ్య గారు, మొన్న మీటింగ్ తోటి మీరే చూసిండ్రు. అయినా అక్కడ ఒక కేటీఆర్ ఉంటేంది, బయట ఇంకా గ్రౌండ్లో కటౌట్లో అందరు ఉన్నారు.
ఏమవుతుంది ఆ బొమ్మలు లేకుంటే మునిగిపోయేదేముంది, ఏదయ్యేదేముంది? మరి అట్లంటే ఇప్పుడు ఓడిపోయింది కవిత, మరి కేటీఆర్ గెలిచిండు కదా, హరీష్ గెలిచిండు కదా, ప్రజలతోటి గెలుస్తూనే ఉన్నారు కదా, వాళ్ళు ఓడిపోవట్లేదు కదా. ప్రజలకు ప్రజలతోటి ఎవరు ఉన్నారు, ప్రజలు ఎవరిని రిసీవ్ చేసుకుంటున్నారు అని ఆ, కేసీఆర్ గారు గమనిస్తున్నారు కదా. గమనించి పార్టీలో ఎవరికి ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకి ఇస్తున్నారు కదా, అది మనం అర్థం చేసుకోవాలి కదా. ఓకే. మొన్న మధ్యలో ఒక పెద్ద టాక్ నడిచింది, లీకో మరి ఏంటో తెలియదు, హరీష్ రావు గారిని బీజేపీ రమ్మంటోంది, ఆయన పార్టీ మారబోతున్నారు అనేది. ఆ తర్వాతనే కేసీఆర్ గారు పిలిపించుకొని మాట్లాడినని ఒకటి, ఎన్నడూ పోంది కేటీఆర్ గారు హరీష్ రావు ఇంటికి పోయినరు అనేది కూడా ఒక పెద్ద చర్చ. చర్చ ఏముంది, అది మీ మీడియాలోనే కనిపించింది కదా, కేటీఆర్ హరీష్ ఇంటికి వెళ్ళింది. ఇంకా బీజేపీ రమ్మంటుంది అని అంటే ఒక ఎఫిషియెంట్ లీడర్ ఉంటే ఎవరైనా రమ్మంటుంది. హరీష్ వస్తా అంటే కాంగ్రెస్ కూడా రమ్మంటుంది. వద్దని ఎవరు ఎందుకంటారండి? పోరా హరీష్ రావు గారు పార్టీ మారుతారా? నాకు తెలిసి ఆయన కేసీఆర్ గారు ఉన్నంతసేపు మారడు అని నమ్మకం నాకుంది. ఆయనకు బాధ ఉన్నా, అసంతృప్తి ఉన్నా, ఆయన ఓన్లీ ఫేస్ టు ఫేస్ కేసీఆర్ గారి ముందు మాట్లాడుకుంటాడు. కానీ ఇట్లా బహిరంగంగా ఎక్స్ప్రెస్ చేయలేదు కదా హరీష్ ఎప్పుడు. ఓకే. బాధ ఉంటే ఆయన ఏడ్చుకుంటాడు, చెప్పుకుంటాడు. ఆ అవకాశం లేనప్పుడు కూడా కామ్గా పని చేసుకుంటాడు, వెళ్ళిపోతుంటాడు. ఇక్కడ మెయిన్గా అభద్రత ఎందుకు ఉంటుందంటే ఒకరి మీద ఒకరు స్పైలు ఉండేసరికి అంత అనుమానాలు, అపోహలు అది నడుస్తుంది. అవినీతి ఆరోపణలు భయంకరంగా వచ్చినాయి. మనం జైలుకి పోతారు, ఇక రేపు పోతారు, ఎల్లుండి పోతారు అని మీ పార్టీ చెప్తుంది, మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి. ఉత్తి మాటలే తప్పించి మీరు ఏం చేయరు, మంచిగా 50% మాట్లాడుకున్నారు, ఏ పర్సంటేజెస్ మాట్లాడుకున్నారు, పని చేసుకున్నారు కాబట్టి ఎవరు జైలుకి పోరు, ఎవరు దాళ్ళే ఉంటారు అనేది కూడా ఇంకో చర్చ. మ్యామ్ మీరు చెప్పాలి, నిజంగానే అట్లా జరుగుతుందా, లేకపోతే జైళ్ళకు పోతారు, ఎట్లాగా అవినీతి జరిగింది కాబట్టి చాలా మంది బీఆర్ఎస్ వాళ్ళే పోతారు అనేది కూడా మీ పార్టీ పెద్ద ఎత్తున చెప్తుంది. పోతారా జైలుకి? బీఆర్ఎస్ లీడర్లు, ఎమ్మెల్యేలు వాళ్ళకు వాళ్ళు వస్తాము అని అన్నారు, కానీ రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారికి చెప్పి రమ్మను అని ఎవరికి చెప్పట్లేదు. నిన్న కూడా ఢిల్లీలో కవిత ఇష్యూ చర్చకు వస్తాయి కూడా రాహుల్ గాంధీ గారు నో చెప్పిండ్రు. ఏం చర్చ వచ్చింది అంటే? డెఫినెట్గా అంటే ఈ కుటుంబము గురించి ఫోకస్ చేయాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదు. కానీ మొన్నటి వరకు 10 సంవత్సరాల అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి, డెఫినెట్గా రీజనల్ పార్టీ కాబట్టి, పార్టీకి ఇప్పుడు కవిత ఓన్లీ ఫ్యామిలీ మెంబర్ కదా, పార్టీ లీడర్, ఎమ్మెల్సీ కూడా కదా. సో అక్కడ జరుగుతున్న పరిణామాలను ఏ పార్టీ అయినా వాచ్ చేస్తుంది, అదొక పార్ట్. ఓకే. అట్లా వాచ్ చేసిన దాంట్లో ఏంటి అని డిస్కషన్ వచ్చింది. కవిత కూడా పార్టీకి వస్తానే మెసేజ్ పంపిందంట. ఏంటి, కాంగ్రెస్ పార్టీకి? అచ్చా, ఓకే, అది చర్చనే అనుకున్నాం. ఓకే, కాంగ్రెస్ పార్టీ అసలు కాంగ్రెస్ పార్టీలకు వస్తాటే తీసుకుంటారా? తీసుకునేది అంటే రాహుల్ గాంధీ గారు ఎందుకు నో చెప్తారండి? నో చెప్పిండ్రా? నో చెప్పారంట, నాకున్న సోర్స్. అచ్చా, వస్తామన్నారు, నో చెప్పిండ్రు కూడా? నో చెప్పిండ్రు కూడా. ఎందుకు మీ పార్టీ వైపు ఎందుకు చూసింది మ్యామ్, బీజేపీ వైపు ఎందుకు చూడలేదు? ఇక్కడ కేంద్రంలో అధికారంలో ఉంది కదా, బీజేపీ జైల్లో పెట్టింది అన్న కోపం ఉంది కదా, అందుకని కాంగ్రెస్ వైపు చూసిందా? ఏమో మరి ఇంకా జైల్లో పెట్టిన పార్టీకి వెళ్ళలేను అనుకుందో ఏంటో మరి. ఇక్కడ మరి అప్పుడు తన ఎంపీగా ఉన్నప్పుడు ఉన్న పరిచయాలు ఏంటో తెలియదు. ఓకే. అమ్మో, బ్రేకింగ్ న్యూస్ల మీద బ్రేకింగ్ న్యూస్ మ్యామ్ ఇది. ఓహో, అచ్చా, ఇంత జరుగుతుందన్నమాట. ఓకే. సో ఇప్పుడు లాస్ట్కి వస్తే అసలు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంది ఇంతకీ? ఒకటి మ్యామ్, కవిత గారి ఇష్యూతోనైతే అసలు ఇక ఫ్యామిలీలో ఒకళ్ళు అసలు భయంకరంగా ఉంది అనేది అయితే బయటకు వచ్చేసింది. బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంది? ఒకటి, కవిత గారు కొత్త పార్టీ పెడతారా? 2, బీఆర్ఎస్ పరిస్థితి కేసీఆర్ గారు ఉన్నంతసేపు కేటీఆర్, హరీష్ వాళ్ళు ఆయన నాయకత్వంలో మంచిగా పనిచేసుకుంటారు. కవిత తన డిమాండ్లకు ఓకే అంటే తను కూడా పనిచేస్తుంది.
వీళ్ళతో పాటు ప్రయారిటీ తనకు కావాలని కోరుకుంటుంది. వీళ్ళతో పాటు ప్రయారిటీ కావాలని కోరుకుంటుంది, అది జరగట్లేదు కాబట్టి ఇంకా వేరే డిమాండ్స్, ప్రాపర్టీ డిమాండ్స్ కూడా ఉండుండొచ్చు నాకు తెలిసి. అవన్నీ ఉన్నాయి కాబట్టి అవన్నీ ముందే ఇప్పుడే అన్నీ మంచిగా ఉన్నప్పుడే సర్దుకుంటూ అయిపోద్ది, కవర్ సెట్ చేసుకుంటూ అయిపోద్ది. తర్వాత షర్మిల పరిస్థితి చూసినాం కదా మనం. నాకు తర్వాత ఫర్దర్గా అట్లాంటిది రావద్దు అనే దాంట్లో తను అడుగుతున్నట్టుంది. ఓకే. సో ఈ బుజ్జగింపులు సఫలమైతే తనకు ఏవేవైతే డిమాండ్స్ ఉన్నాయో అవి నెరవేరితే ఓకే, లేదంటే తన దాన్ని తను చూసుకుంటుంది, నో డౌట్. అంతేనే కదా మ్యామ్? అంతేగానా మేడం, ఏంది మీకు కనిపిస్తుంది కదా అండి బయటకు వచ్చినది ఏంది, లెటర్లు ఉన్న అంశాలు ఏంటి, నేను రాయబారం ఎట్టి